భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయానికి రోజురోజుకు ఇన్ఫ్లో ఎక్కువైంది. అత్యధిక ఇన్ఫ్లో ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 1,08,326 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పైభాగంలోని తుంగభద్ర జలాశయాలు నిండి తీర్థహళ్లి, కొడుగు, మలనాడు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉండటంతో అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా నీరు చేరుతోంది. ఈశాన్య రుతుపవనాలు వాయుగుండం ప్రభావంతో కర్ణాటకలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ వరద ఉధృతి పెరిగి పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 1,08,000 క్యూసెక్లు విడుదల చేశారు. దీంతో జూరాల జలాశయానికి 83,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 82,398 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 813 అడుగులకు నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 36.08 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 7,519 క్యూసెక్లు కాగా అవుట్ ఫ్లో 5,840 క్యూసెక్లుగా ఉంది. వరద నీరు పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ లో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కు భారీగా వరద చేరడంతో సముద్రంలోకి సుమారు 5 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు. కోనసీమలోని ఐనవెల్లి ముక్తేశ్వరం దగ్గర రహదారిపై నుంచి వరద ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోటిపల్లి ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండు కుండల్ని తలపిస్తున్నాయి. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఆల్మట్టి, శ్రీశైలం డ్యామ్, అలాగే ధవళేశ్వరం, ప్రకాశం కూడా మొత్తం ప్రస్తుతానికి నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తోంది. జల కళను సంతరించుకున్నాయి. పర్యాటకులు కూడా చూడడానికి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణలోని ప్రాజెక్టులు కూడా నిండు కుండల్లా మారిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. కాళేశ్వరం వద్ద 8.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4,06,400 క్యూసెక్లుగా ఉంది. మొత్తం 85 గేట్లు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. గత ఏడాది కుంగిన 20-21 పియర్స్ వద్ద కూడా సాఫీగా అవుట్ఫ్లో సాగుతోందని అధికారులు చెప్పారు. అటు సరస్వతి బ్యారేజ్ వద్ద మొత్తం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వచ్చిన నీరును వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలు ఉండగా 16,000 క్యూసెక్కుల నీరు పైనుంచి వస్తుంది. అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు 83,000 క్యూసెక్ల నీరు వస్తుండగా 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. 17 గేట్ల ద్వారా నీటిని కిందకు వదిలేస్తున్నారు. గోదావరి నదికి ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా జనారం మండలంలోని కడెం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో పెరగడంతో 3 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 690.40 అడుగులుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 15,538 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 11,022 క్యూసెక్లుగా ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎగువన కురుస్తున్న వర్షాలకు కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లను 0.30 మీటర్ల మేర ఎత్తి 1,294 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 238 మీటర్ల నీటి మట్టానికి చేరుకుంది. తొమ్మిదిన్నర టీఎంసీల నీటి నిల్వ రైట్ మన స్క్రీన్ పైన చూడొచ్చు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా జల కళను సంతరించుకున్నాయి. మాక్సిమం లిమిట్ కి కూడా చేరుకుంటున్నాయి. దానికి తగ్గట్టే అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. కడెం ప్రాజెక్ట్, అలాగే కొమరం భీం, కాళేశ్వరం ప్రాజెక్ట్, జూరాల ప్రాజెక్టు జల కళను సంతరించుకున్నాయి. దానికి తగ్గట్టే అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మాక్సిమం లిమిట్ వరకు కూడా నీరు చేరుకుంటోంది. ఇంకా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. వాతావరణ శాఖ కూడా రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు పడతాయని చెబుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టే అధికారులు కూడా నీటిని దిగువకు వదులుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం.